ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు లోతు ఎప్పుడు తీయాలి, ఎలా హ్యాండ్ని జాయింట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్న విషయాల గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ని మామూలుగా మీరు కొలతలు కొలుచుకుని ఎలా అయితే కటింగ్ చేస్తారో అలాగే కటింగ్ చేసేసి, లైనింగ్ అయితే లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ పీస్ రెండు కటింగ్ చేసి ఉంచుకుంటాం కదండి. దాని తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఒకవేళ అతుకులు వచ్చినా ఏమొచ్చినా సరే లైనింగ్ని ఫస్ట్ అతుకులు కట్ట అన్నీ మొత్తం ముక్కలు కట్ట అతికించేసుకుని దాని తర్వాత లైనింగ్ కూడా మనం అతికించేసుకోవాలన్నమాట. ఈ రకంగా లైనింగ్ని కూడా మనం ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత లోత్ అనేది తీసుకోవాలి. చూస్తారు కదా, నేను రెండు హ్యాండ్స్ కూడా లైనింగ్ అన్నది అటాచ్ చేసేసాను. ఇది చూసే చేతి కుట్లకి ఏంటి మొత్తం అంతా కూడా మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇలా ఎదురెదురుగా పెట్టుకుని చూస్తున్నారు కదా, ఈ రకంగా చూసారా, ఇలా బార్డర్స్ రెండు రైట్ సైడ్ వైపు ఇలా ఎదురెదురుగా ఉండేటట్టు పెట్టుకుని ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఈ కట్టు రెండు సెంటర్లో కట్టు ఉంటుంది కదా, ఆ రెండు కట్స్ని కలిపి ఇలా పెట్టండి. ఒకవేళ కట్ లేకపోతే కనుక ఫోల్డ్ చేసి కరెక్ట్గా సెంటర్లో కట్ పెట్టుకోండి రెండు హ్యాండ్స్కి. ఇప్పుడు చూస్తారు కదా, పై అంచు ఏంటి, కింద అంచు, సైడ్ అంచులు ఎక్కడా కూడా రెండు హ్యాండ్స్కి తేడా లేకుండా ఒకే సైజులో మనం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత వచ్చింది. ఇప్పుడు లోతు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సెంటర్ నుంచి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. అటువైపు నుంచి ఒక 2 ఇంచులకి మార్కింగ్ పెట్టండి ఇలా. దాని తర్వాత ఈ రెండిట్లకి సెంటర్లో చేసి ఒక 1 ఇంచ్ కిందకి డౌన్ చేయండి. ఈ మార్కింగ్ నుంచి ఇలా కిందకి రండి, ఇక్కడి నుంచి మళ్ళీ పైకి రండి. ఇలా లోతు తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మధ్యలో మాత్రమే కటింగ్ చేయాలి. మనం చివరి వరకు వెళ్ళిపోవాలి. ఇక్కడ మాత్రం స్టార్టింగ్లో మాత్రం రౌండ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా కంటిన్యూగా వెళ్ళాలన్నమాట, క్రాస్గా ఒకేసారి కాకుండా. ఇదే మార్కింగ్ మీద మనం కటింగ్ చేస్తే ఇప్పుడు మనకి తప్పు అనేది రాదనమాట. చూసారా, ఈ రౌండ్ అనేది ఇలా కంటిన్యూగా ఉండాలన్నమాట. మనకి తెలియకూడదు ఇది లోతు తీసామా లేదా అన్నది కటింగ్ చూసిన తర్వాత తెలియకూడదు. అలా తర్వాత ఇలా చిన్న కట్ పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినా ఇటువైపు మనం ఈ కట్ చేసామని తెలుస్తుంది. ఇలా కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ అక్కడ సపరేట్ అయిపోయినాయి కదా, మనం కుట్టింది కటింగ్ చేస్తాం కదా, మళ్ళీ దాని మీద ఒక్కసారి చిన్నది కుట్టుకుంటే బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం బ్లౌజ్ పీస్ని లైనింగ్ పీస్ని అటాచ్ చేసేసాం. ఇప్పుడు హ్యాండ్ మనం జాయింట్ చేసేటప్పుడు రెండు వైపులకి హ్యాండ్ అనేది వస్తుంది. బిగినర్స్ ఏం చేస్తున్నారు అంటే స్టార్టింగ్లోనే లోతు తీసేయడం వల్ల అట్నుంచి ఇటు అటు అయిపోవడం వల్ల ఏంటంటే అయితే 2 హ్యాండ్స్ ఎడం చేతి వైపుకే అయిపోతాయి, లేదంటే 2 కూడా కుడి చేతి వైపుకే వచ్చేస్తాయి అనమాట. ఒకటేమో ముందుకు వస్తుంది కటింగ్ లోతు, ఒకవైపు ఏమో బ్యాక్కి వెళ్ళిపోద్ది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే ఇలాగే మనం లోతు అనేది తీసుకోవాలి. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు భుజం కుట్టు దగ్గరికి రైట్ సైడ్ కదా, ఇది కూడా హ్యాండ్ రైట్ సైడ్ ఇలా సెంటర్ పాయింట్ ఇలా పెట్టుకోండి. ఈ లోతు తీసుకున్న కట్ట ఉంది చూసారా, అది ఫ్రంట్ వైపుకి రావాలి. మనం ఇలా పెడితే ఎక్కడ వచ్చింది, బ్యాక్ వైపుకి వచ్చింది, అంటే ఈ చేయి కాదనమాట. ఇప్పుడు రెండో హ్యాండ్ తీసుకోండి. తీసుకుని చూసారా, ఇది ఫ్రంట్ వైపుకి వచ్చింది. ఇప్పుడు ఈ హ్యాండ్ ఫ్రంట్ వైపుకి వచ్చినప్పుడు ఆ హ్యాండ్ అటువైపుకి ఫ్రంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఇలా తిరిగేసి షోల్డర్ కుట్టు దగ్గరికి హ్యాండ్ సెంటర్ పాయింట్ ఇలా చూసుకుని ఒక పిన్ పెట్టేసుకోండి. ఈ బాల్ పిన్స్ ఉంటాయి కదండి, ఇవి స్టిచ్చింగ్ పిన్స్ అనమాట. ఇవి పెట్టుకోండి, లేదంటే సేఫ్టీ పిన్ అన్నా సరే మీ దగ్గర ఒకవేళ లేకపోతే కనుక పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి 2 అంచులు ఇలా కలుపుకుంటూ ఇలా రావాలి. ఎక్కడా కూడా బ్లౌజ్ కానీ చేతి అంచు కానీ మీరు సాగదీయకూడదు. ఇలా నీట్గా పెట్టుకుని ఈ చివరి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. కరెక్ట్గా మనకి సరిపోయింది ఇటువైపు. ఒక్కొక్కసారి బ్లౌజ్ హ్యాండ్ ఎక్కువ అవుతుంది, ఒక 1/4 ఇంచు. అప్పుడు కూడా ఎక్కువలాగే ఉంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది, తక్కువైతే తక్కువలాగే ఉంచుకొని స్టార్ట్ చేసుకోవాలి. సరేనండి, అవన్నీ ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఒక 1/4 ఇంచు ఎక్కువైనా పర్లేదు, ఒక 1/4 ఇంచు తక్కువైనా పర్లేదు. కానీ నేను చెప్పిన విధంగా మీరు హ్యాండ్స్ కొలతలు కట్టి తీసుకుని కటింగ్ చేస్తే కనుక అసలు అలాంటి ప్రాబ్లం అన్నది రాదనమాట. ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అన్నది ఉండదు. ఇప్పుడు ఇలాగా 2 అంచుల్ని కలుపుకుంటూ ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. చూసారా, ఇక్కడ మనం పిన్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఆ పిన్ తీసేయండి. కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. అంటే హ్యాండ్ సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్టు దగ్గరికి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ రకంగా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ కుట్టు కూడా చూస్తున్నారా, పాదం ఖర్చు అంటే ఇటువైపు పాదానికి మన హ్యాండ్ బ్లౌజ్ పీస్ అంచు అనేది తగులుతూ ఉండాలి.
కరెక్ట్గా అలా చూసుకుంటూ మార్జిన్ అలా చూసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. చూస్తారు కదా, ఈ రకంగా ఇలా మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా రెండో కుట్టు కూడా వేసుకోవాలి. రెండో కుట్టు కూడా కంపల్సరిగా ఇలా వేసుకోవాలి. రెండో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టు మీద మాత్రమే రెండో కుట్టు వచ్చేటట్టుగా చూసుకుంటూ కింద వైపు పొరలు మనకి కుట్లోకి వచ్చేస్తాయి. అలా కాకుండా చెయ్యి ఇలా వెనక నుంచి ఇలా మనం క్లియర్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. సరేనండి. ఇప్పుడు ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇది చూసారా, చిన్న పిసర మనకి తక్కువ వచ్చింది. ఏం కాదు, ఇవన్నీ ఖర్చులకు 2 ఇంచులు మన ఖర్చులు ఉంటాయి. ఇక్కడ సమానంగా సరిపోయింది. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఎక్కడ కూడా వీ షేప్ వచ్చినట్టుగా గట్రా రాకుండా రౌండ్గా అందంగా షేప్ వచ్చింది చూసారా. ఇలా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని తర్వాత రెండో వైపు చూద్దాం. రెండో వైపుకి రెండో హ్యాండ్ ఉంది కదా, అది పెట్టేటప్పటికి మనం ఇప్పుడు లోతు కట్ చేసింది ఫ్రంట్ పార్ట్ వైపుకి కంపల్సరీగా రావాలన్నమాట. అది కూడా ఇలాగ మనం రైట్ సైడ్ వైపు ఇలా పెట్టుకొని రెండో హ్యాండ్ తీసుకుందాం. ఇలా రెండో హ్యాండ్ తీసుకున్నప్పుడు చూసారు కదా, ఇలా పెట్టుకుంటే ఈ లోత్ అనేది మనకి ఫ్రంట్ వైపుకే వస్తుంది. కనిపిస్తుంది చూసారా, అది ఇలా మనం రెండో చేయి కూడా మనం సేమ్ అదే రకంగా జాయింట్ చేసేయాలన్నమాట. సరేనండి. ఈ రకంగా లోత్ అనేది స్టిచ్చింగ్ అప్పుడే చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.